ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్టున్నాడు. నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసేవాణ్ణో అన్నాడు రాజు. రేపు మళ్ళీ మారువేషంలో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజుగురు. మర్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? నా ఆతిథ్యంలో లోపం ఏమి జరగలేదు కదా అని అడిగాడు. వెంటనే రాజుగురు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ, ఇతడు ఈ దేశానికి ప్రభు. తనను అన్ని మాటలు అన్నవాడి ఇంట నిద్రపట్టక వెళ్ళిపోదామని అన్నాడు. సుకుమారుడు మారువేషం తొలగించాడు. బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి, తమరు ప్రభువులని తెలియక నేను అన్ని మాటలు అన్నాను, నన్ను మన్నించాలి. పేద బ్రాహ్మణుని మర్యాదలన్నా సరిగా చేయలేకపోయాను అన్నాడు. రాజుకి